నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంలో 20వ శ్లోకం. ఆసురీమ్యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. సో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పారు, ఇటువంటి క్రూర పనులు చేస్తూ ఆసుర భావాలతో ఉన్న అధమ భావాలున్న మనుషులని నేను వాళ్ళ కర్మ ఫలానుసారం ఇంకా ఆసుర్య భావ సంబంధమైన జన్మల్లోనే నేను జన్మలే వాళ్ళకి ఇస్తాను అని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, సో మూఢా జన్మని సో ఇటువంటి అసుర భావాలున్న మనుషులు కానీ జీవులు కానీ ప్రతి జన్మలో కూడా ఇట్లా అసుర సంబంధమైన జాతుల్లోనే పుట్టి అట్లా పుట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆ వివేకం అనేది ఎప్పటికీ రాదు. సో ఇంకా తక్కువ జాతి మనుషుల కన్నా తక్కువ జాతి జన్మలు వస్తే కనుక మానవ జన్మలోనే రాని వివేకం ఇంకో వేరే జన్మల్లో ఎక్కడి నుంచి వస్తుంది, వేరే జాతుల్లో రాదు. సో ఆ విధంగా అసుర సంబంధమైన జాతుల్లో పుడుతూ ప్రతి జన్మలో కూడా ఆ వివేకం అనేది తెచ్చుకోకుండా ఉంటే ఏమవుతుంది, మామ ప్రాప్యైవ కౌంతేయ, వాళ్ళు నన్ను పొందకుండానే మాం అప్రాప్యైవ కౌంతేయ, ఓ అర్జున వాళ్ళు నన్ను పొందకుండానే తతో యాంత్యధమాంగతిం, సో ఆ జన్మలో కన్నా కూడా అధమ తక్కువ జాతి జన్మలోకి ప్రవేశిస్తున్నారు. సో వాళ్ళు ఇంకా ఆ రకంగా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ఎప్పటికి పైకి వస్తారు. ఇంకా సో అతి విలువైన మానవ జన్మనే వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. సో ఆ రకంగా వాళ్ళు ఇంకా తక్కువ జన్మలకు వెళ్ళిపోయి నాకు ఇంకా దూరం అయిపోతున్నారు, వాళ్ళకి ఎప్పటికీ నన్ను పొందలేరు అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.